Hi my dear students, welcome to Chemistry SR, our chemistry channel. In this video, we are going to discuss an interesting topic. ఏంటిది ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటే మన ఇంటర్మీడియట్ ఏపీలో చదువుతున్న స్టూడెంట్స్కు ఒక మంచి విషయం ఏంటంటే ఈ 2025 జూన్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతున్న స్టూడెంట్స్కి చాలా హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే సిలబస్ రెడ్యూస్ చేశారు. రెడ్యూస్ చేశారనకంటే మాడిఫై చేశారు అన్న బాగుంటుందేమో. ఓకేనా? ఎందుకు అలా అంటున్నాను అంటే ఇంతవరకు మనకు నేషనల్ వైడ్ రాసేటువంటి ఎగ్జామ్ అయిన జేఈ కావచ్చు, నీట్ ఎగ్జామ్ కావచ్చు, సిలబస్ అకార్డింగ్ టు ఎన్సీఆర్టీ ఫాలో అవ్వాల్సి వచ్చేది. మన బోర్డ్ ఎగ్జామ్స్కు ఏపీ సిలబస్ ఫాలో అవ్వాల్సి వచ్చేది. సో బోర్డ్ ఎగ్జామ్స్కు ఎన్సీఆర్టీ సిలబస్కు కొంచెం డిఫరెన్స్ ఉండేది. ఇక్కడ కొన్ని చాప్టర్లు ఉండేవి, ఎన్సీఆర్టీలో కొన్ని చాప్టర్లు ఉండేవి కాదు. సో పిల్లలకు ఒక విధమైన డౌట్ వచ్చేది, ఈ చాప్టర్ మన ఐపీకి చదవాలి, బట్ జేఈ నీట్ ఎగ్జామ్లో ఉన్నాయా లేదా, వీటి నుంచి క్వశ్చన్స్ వస్తాయా లేదా, ఇలాంటి కొన్ని డౌట్స్ వచ్చేవి. కొద్దిమంది ఇది క్లారిటీ తీసుకోవడంలో కొంచెం స్ట్రగుల్ అయ్యేవాళ్ళు. ఇలాంటి ప్రాబ్లం ఉండకూడదు అనేటువంటి ఒక చిన్న ఆలోచనతో ఏ పిల్లలకు ఇబ్బంది ఉండకూడదు అనేసి, ఎందుకంటే నేషనల్ వైడ్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తున్నప్పుడు 2 డిఫరెంట్ సిలబస్లు ఫాలో అయ్యి ఇబ్బంది పడకూడదని మొత్తం నేషనల్ వైడ్ ఒకే సిలబస్ ఫాలో అవ్వాలన్న ఉద్దేశంతో మన ఏపీ బోర్డు వాళ్ళు ఎన్సీఆర్టీ సిలబస్ను ఫాలో అవ్వడం జరుగుతుంది. సో ఆ ఎన్సీఆర్టీ మన ఏపీ స్టేట్ బోర్డు ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ రావడం, సో ఆ ఎన్సీఆర్టీ సిలబస్ను మనకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దీనివల్ల మనకు ఇంటర్మీడియట్లో ఇప్పుడున్న సిలబస్ కొంచెం తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు. ఓకేనా? అసలు ఏమున్నాయి దానిపైన ఒక చిన్న అవుట్లుక్ తీసుకుందాం. ఓకేనా? సరే చూద్దాం. చూడండి, ఫస్ట్ మనకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ సిలబస్ చూద్దాం. ఇది ఈ 2025 జూన్లో ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యే వాళ్లకు, గతంలో అంటే 2024 వరకు ఈ సిలబస్ ఏముండేదంటే 13 చాప్టర్స్ ఉండేవి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో. ఇప్పుడు అవి తగ్గిపోయాయి, 13 కాస్త 9 చాప్టర్లే అయ్యాయి. ఓకేనా? అవేంటంటే ఫస్ట్ వన్, సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ. కెమిస్ట్రీలో ఉన్నటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. అటామిక్ నెంబరు, మాస్ నెంబరు, ఈక్వివలెంట్ వెయిట్, అర్థమవుతుందా? ఇలాంటి చిన్న చిన్న బేసిక్ కాన్సెప్ట్స్ ఇవి తెలిస్తేనే మనకు కెమిస్ట్రీలో, పర్టికులర్గా ఫిజికల్ కెమిస్ట్రీలో మంచి గ్రిప్ వస్తుంది. అలాంటి బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఓకేనా? సరే, నెక్స్ట్ థింగ్, స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్. అటామిక్ స్ట్రక్చర్ అని కూడా అంటాం, 9th క్లాస్లో చదివింటారు. సో అదే చాప్టర్ ఇక్కడ మళ్ళీ ఇంక్లూడ్ చేశాడు. దెన్ బట్ చాప్టర్ ఎక్స్ట్రా కంటెంట్ యాడ్ అయి ఉంటుంది, 9th క్లాస్లో ఉన్నదే కాదు, ఎక్స్ట్రా ఉంటుంది. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఎందుకు క్లాసిఫై చేయాలి, వాటి క్లాసిఫికేషన్ వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి, ఎన్ని టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. దెన్ పీరియాడిసిటీ, ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ గ్రూప్లో పీరియడ్లో ఎలా చేంజ్ అవుతుంటాయి, లైక్ అటామిక్ స్ట్రక్చర్, అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రోనెగటివిటీ, ఎలక్ట్రాన్ అఫినిటీ, వ్యాలెన్సీ, మెటాలిక్ నేచరు, ఓకేనా, ఆక్సిడైజింగ్ ఎబిలిటీ, రిడ్యూసింగ్ ఎబిలిటీ, ఇలా విషయాలు చాలా పీరియాడిక్ ప్రాపర్టీస్ ఉంటాయి ఎలిమెంట్స్. వాటన్నింటినీ మనం గ్రూప్లో పీరియడ్లో ఎలా చేంజ్ అవుతాయో ఇవి కూడా డిస్కస్ చేస్తాం ఈ చాప్టర్లో. దెన్ ఫోర్త్ వన్ ఏంటంటే కెమికల్ బాండింగ్. కెమికల్ బాండింగ్ అంటే కెమికల్ బాండ్లో టైప్స్, నథింగ్ బట్ అయానిక్ బాండ్, కోవలెంట్ బాండ్, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్, హైడ్రోజన్ బాండ్. ఓకేనా? ఈ బాండ్స్, ఈ బాండింగ్ని ఎక్స్ప్లెయిన్ చేసే కొన్ని థియరీస్, కోసెల్ లూయిస్ థియరీ, వ్యాలెన్స్ బాండ్ థియరీ, వ్యాలెన్షియల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ వెస్పర్ థియరీ, దెన్ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ, కొన్ని బాండ్ పారామీటర్స్, బాండ్ లెంత్, బాండ్ యాంగిల్, బాండ్ ఎనర్జీ, బాండ్ పొలారిటీ, డైపోల్ మూమెంట్, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని ఇక్కడ కెమికల్ బాండింగ్లో చూస్తాం. బిగ్ చాప్టర్ బాగా. తర్వాత థర్మోడైనమిక్స్. థర్మో అంటే హీట్ ఎనర్జీ, డైనమిక్ అంటే ఫ్లో ఆఫ్ హీట్, నథింగ్ బట్ హీట్ ఏం ఫ్లో అవ్వదు, కెమికల్ రియాక్షన్ జరుగుతున్నప్పుడు హీట్ చేంజెస్ ఏం జరుగుతున్నాయి, ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అండ్ రిలేటెడ్ కంటెంట్ అంతా ఇక్కడ ఉంటుంది. ఓకేనా? కొంచెం ఫిజికల్ కెమిస్ట్రీ పార్ట్ డ్రైగా అనిపిస్తుంది, బట్ కొంచెం హార్డ్ వర్క్ చేస్తే చాలా ఈజీనే. నెక్స్ట్ ఈక్విలిబ్రియం. ఈక్విలిబ్రియం అంటే ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయి. అదేంటంటే కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ అయానిక్ ఈక్విలిబ్రియం.
ఓకేనా, రెండింటినీ కలిపి సింపుల్గా ఈక్విలిబ్రియం అనే ఒక చాప్టర్లో ఇచ్చేసాడు. కెమికల్ ఈక్విలిబ్రియం, కెమికల్ రియాక్షన్స్, రివర్సబుల్ రియాక్షన్స్, అందులో ఈక్విలిబ్రియం ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది, ఈక్విలిబ్రియం ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి అవన్నీ. అలాగే అయానిక్ ఈక్విలిబ్రియం, వీక్ యాసిడ్ వీక్ బేస్ డిసోసియేట్ అవుతున్నప్పుడు ఎట్లా, నథింగ్ బట్ యాసిడ్ బేస్ కాన్సెప్ట్, లూయిస్ థియరీ, ఆర్హీనియస్ థియరీ, బ్రాన్స్టెడ్ లౌరీ థియరీ, pH కాన్సెప్ట్, బఫర్ సొల్యూషన్స్, సాల్యుబిలిటీ ప్రోడక్ట్, అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్. సో ఈ కంటెంట్ అంతా అయానిక్ ఈక్విలిబ్రియంలో వస్తుంది. సో ఓవరాల్గా ఈక్విలిబ్రియం అని ఒక చాప్టర్ ఇచ్చాడు, ఇట్స్ బిగ్ వన్. ఓకే, దాని తర్వాత రిడాక్స్ రియాక్షన్స్. యాక్చువల్గా మన స్టేట్ బోర్డ్లో ఇది దీంట్లో కలిసి ఉండేది, ఇప్పుడు సపరేట్గా ఇచ్చాడు. వాట్ ఈజ్ ఆక్సిడేషన్, వాట్ ఈజ్ రిడక్షన్, వాట్ ఈజ్ ఏ రిడాక్స్ రియాక్షన్, దెన్ టైప్స్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్స్, బ్యాలెన్సింగ్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్, అల్టిమేట్లీ అప్లికేషన్స్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్. ఇవన్నీ ఈ రిడాక్స్ రియాక్షన్స్ అన్న చాప్టర్లో ఉంటాయి. ఫిజికల్ కెమిస్ట్రీ, ఇది ఫిజికల్ కెమిస్ట్రీ, ఇది ఫిజికల్ కెమిస్ట్రీ, ఇది ఫిజికల్ కెమిస్ట్రీ, అటామిక్ స్ట్రక్చర్ కూడా ఫిజికల్ కెమిస్ట్రీ కిందకే వస్తుంది. తర్వాత బేసిక్ కాన్సెప్ట్స్ కూడా ఫిజికల్ కెమిస్ట్రీ కిందకే వస్తుంది. ఇక్కడ ఇనార్గానిక్ ఉండేవి రెండే, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, కెమికల్ బాండింగ్, అంతే. తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఈ రెండు. సో ఏంటి ఆర్గానిక్ కెమిస్ట్రీ, మీరు 10th లో చదివింటారు. ఓకేనా, కెమిస్ట్రీ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ అని, అదే ఇది. ఆర్గానిక్ కెమిస్ట్రీ సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్. అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీలో మన కార్బన్ కాంపౌండ్లకు నేమింగ్ ఎలా ఇస్తాం, బేస్డ్ ఆన్ ద రూల్స్, నథింగ్ బట్ ఐయుపిఎస్సి రూల్స్, ఐయుపిఎస్సి సిస్టమ్ను ఫాలో అవుతూ రూల్స్ ఎట్లా నేర్చుకొని ఆ రూల్స్ని బేస్ చేసుకొని నేమింగ్ ఎలా ఇవ్వాలి. సో నేమింగ్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఆఫ్టర్ దట్ ఐసోమెరిజం, ఎలక్ట్రానిక్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్, ఇండక్టివ్, మెసోమెరిక్, రెజొనెన్స్, హైపర్ కాన్జుగేషన్, ఎలక్ట్రోఫైల్స్, న్యూక్లియోఫైల్స్, ఫ్రీ రాడికల్స్, కార్బోకాటయాన్స్, కార్బోఅనయాన్స్, అన్ని బేసిక్ ప్రిన్సిపల్స్, చాలా టెక్నిక్స్, ప్యూరిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్ని ఇక్కడ చదివేస్తాం. ప్యూర్ బేసిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంతా ఇక్కడ వచ్చేస్తుంది. ఇది బాగా రావాలి, ఇది వస్తేనే మిగిలిన పార్ట్ అంతా ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈజీ అయిపోతుంది. చివరిగా హైడ్రోకార్బన్స్. హైడ్రోకార్బన్స్ ఓకేనా, ఏంటి హైడ్రోకార్బన్స్? ఆల్కేన్స్ అని మనం చదివింటాం 10th లో. ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్, దెన్ అరోమాటిక్ హైడ్రోకార్బన్. ఇక్కడ మన సిలబస్లో అరోమాటిక్ హైడ్రోకార్బన్లో ఒకటే ఒకటి ఉంది, అది కూడా బెంజీన్. సో వీటి ప్రిపరేషన్స్, వాటి కెమికల్ ప్రాపర్టీస్ మనం అబ్జర్వ్ చేస్తాం. ఓకేనా, సరే, ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ చూస్తాం. సో ఇది నేను ఓవరాల్గా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఆర్ 11th క్లాస్ న్యూ సిలబస్ ఫ్రమ్ 2025 and 26 అకాడమిక్ ఇయర్ ఆన్వర్డ్స్. ఓకేనా, అంటే ఈ 2025 జూన్ నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఈ సిలబస్ ఫాలో అవుతారు. ఓకే ఓకే, సో ప్రతి చాప్టర్కి మంచి వెయిటేజ్ ఉంటుంది. ప్రతి చాప్టర్లో ప్రతి కాన్సెప్ట్ బాగా నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి చాప్టర్ ఇంపార్టెంటే. గతంలో కొంచెం ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అని, ఎస్ బ్లాక్ అని కొన్ని చిన్న చిన్న చాప్టర్లు ఉండేవి ఇన్ఆర్గానిక్ రిలేటెడ్గా, అవన్నీ తీసేసాడు. ఓకేనా, సో ఆర్గానిక్ ఫిజికల్ బేస్డ్ సిలబస్ ఇది. బాగా ఆర్గానిక్ ఫిజికలే ఎక్కువగా మనకు ఇక్కడ ఉన్నాయి. సో ప్రతి చాప్టర్ నుంచి జేఈ కావచ్చు, నీట్ కావచ్చు, వాటిలో క్వశ్చన్స్ వస్తాయి. సో మస్ట్గా ప్రతి చాప్టర్లో ప్రతి టాపిక్, ప్రతి కాన్సెప్ట్ క్లియర్గా నేర్చుకోవాలి. ఎందుకంటే క్వశ్చన్ డైరెక్ట్గా ఇంతకుముందు బోర్డు ఎగ్జామ్స్ లాగా లాంగ్ ఆన్సర్లో రైట్ అండ్ ఎస్సే, ఎక్స్ప్లెయిన్ ఇట్లా లేవు. 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 6 మార్క్స్ క్వశ్చన్స్ అన్నాడు. మ్యాక్సిమం 6 మార్క్సే. 1 మార్కు, 2 మార్కు, 4 మార్క్స్, 6 మార్క్స్, ఇవే. 6 కంటే ఎక్కువ లేవు. కాబట్టి 1 word ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. 1 మార్క్ ఇస్తారు, 1 wordలో ఆన్సర్ చేసేవి. సో ఇలాంటివి మనకు ఉన్నాయి. కాబట్టి ప్రతి కాన్సెప్ట్ బాగా చదువుకోవాల్సి వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ న్యూ సిలబస్ ఫ్రమ్ 2025 ఆన్వర్డ్స్. సిలబస్ కొంచెం తగ్గింది, కానీ ప్రతి కంటెంట్ ఇంపార్టెంట్, ప్రతి టాపిక్ ఇంపార్టెంటే. ఓకే, I hope you understand. Don't forget to like and share to someone. Thank you, but keep watching.